7 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని వెంబలూరు పంచాయతీలోని కమ్మపల్లి గ్రామంలో నరవులు వేణునాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ రోడ్ షోలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మరియు వైసీపీ సీనియర్ నాయకులు కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టి మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కురుగొండ్ల రామకృష్ణ 10 సంవత్సరములు ఎమ్మెల్యేగా ఉండి ఈ పంచాయతీకి కొత్తగా ఏం చేశారని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే వీధి లైట్లు రోడ్లు వేయటం కాదు అని జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లలో ఈ పంచాయతీకి స్కూలు రిపేర్ చేయించామని, ప్రైమరీ హాస్పిటల్ కట్టిస్తున్నామని, చదువుకునే పిల్లలకి అమ్మఒడి తీసుకొచ్చారని మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని, అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి వర్షాలు సకాలంలో పడ్డాయని, అదే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అతివృష్టి లేక అనావృష్టిగా తయారైందన్నారు. అదేవిధంగా మంచి చేసే వాళ్లకి ఎప్పుడూ పంచభూతాలు సహాయం చేస్తాయని, అందుకనే వైసీపీ ప్రభుత్వంలో సకాలంలో వర్షాలు పడ్డాయని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మండలానికి అభివృద్ధి అంటే ఏంటో వచ్చే 5 ఏళ్లు చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నరావుల వైసీపీ సీనియర్ నాయకులు కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి, నరావుల వేణునాయుడు రీటెక్, నరావుల వేణునాయుడు, నారాయణ రెడ్డి, కొమ్మికోటి వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామానికి హై స్కూల్ ప్రపోజల్ ఒకటి పెండింగ్ లో ఉంది. ఈ మన స్కూల్ మొత్తం నాడు నేడు కింద ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మన విద్యార్థులందరికీ కూడా ట్యాబులన్నీ కొంతమందికి 8th క్లాసు 9th క్లాస్ వాళ్ళకు ట్యాబులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన పంచాయతీ మొత్తం మీద మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని గురించి మనం చెప్పుకోవాలంటే మన కమ్మపల్లి గ్రామం నుంచి మిట్టవడ్డిపల్లి సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా కొన్ని లక్షలాది రూపాయల ఖర్చులతో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం, అలాగే మనకు హాస్పిటల్ ఒకటి నిర్మాణంలో ఉంది. మన పంచాయతీకి ఆల్రెడీ మన సచివాలయము, మిల్క్ స్టోరేజ్ సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది.
మన పంచాయతీలో ఇప్పటి వరకు కూడా మిట్టవడ్డిపల్లిలో వాటర్ ట్యాంక్ ఒకటి ఈ నెలే కదా అంతకుముందరా ఇంటికాడికి వచ్చేది ఇప్పుడు ఆగింది. రేపు 4వ తేదీ ఎన్నికల లెక్కింపు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మళ్ళీ ఇంటికి రావటం మొదలు పెడుతుంది. పెన్షన్ మళ్ళీ ఇంటికే వస్తుంది. వాలంటీర్ తీసుకువచ్చి మీకు ఇంటికి ఇస్తారు. మంచి కార్యక్రమాలు చేయడానికి మనసు ఉండాలి. అలాంటి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో చూశారు, ఇక్కడ ఎవరిని విమర్శించడానికి రాలా నేను, కానీ ఉన్న నిజాలు తెలియజేయడానికి వచ్చిన. నిజాలు అందరికీ తెలిసిందే. నేను 3కి ఇస్తానంటాడు, అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది బాగుంది అని. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, నేను ఇస్తానంటున్నాడు, అంటే అది మంచి పథకమే ఒప్పుకుంటున్నాడు. ఇంకా నువ్వు చేసేదేంటి? నీ ఆలోచన ఎక్కడుంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కొత్త ఆలోచన, ఒక మంచి పని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించలేని వాడివి. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల్ని నువ్వు కొనసాగిస్తాను అంటుండవు. నువ్వు దాన్ని అలాగే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి చేస్తానంటున్నావు. పథకం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఉండగా నువ్వెందుకయ్యా? ఒరిజినల్ ఆయనే ఉన్నాడు కదా, కాపీ చేసే నువ్వెందుకు? జగన్మోహన్ రెడ్డినే కంటిన్యూ చేస్తాం, జగన్మోహన్ రెడ్డినే కొనసాగిద్దాం, ఆయనే పథకాలు కొనసాగిస్తాడు. ఏమంటారు? సిద్ధమేనా కొనసాగించడానికి? ఇది అర్థం కాని విషయం. ఇంకా మన ఊరికి వస్తే, అక్కడ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ కురుగొండ్ల రామకృష్ణ గారు 10 నెలలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 సంవత్సరాలుగా క్షమించాలి, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కురుగొండ్ల రామకృష్ణ గారు. ఏమన్నా చేశాడా? మీరే ఆలోచించండి. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణ గారు మన నియోజకవర్గానికి ఏం చేశారు, మన మండలానికి ఏం చేశారు? నాకు తెలుసు. ఆయన కూడా ఈ విధంగా వచ్చి, ఏమయ్యా ఈ రోడ్డు నేనే కదా వేసిందే, ఆ లైట్ నేనే కదా పెట్టిందే, ఎస్సీ సప్లాన్ లో వచ్చిన రోడ్లు, పంచాయతీ గ్రాంట్ లో వచ్చిన లైట్లు నేనేసానని చెప్పుకోవటం కాదు. ప్రజలకు మనం ఏం చేసాం, కొత్తగా ఏం చేసాం? ఒక కాలేజ్ పెట్టామా, ఒక హాస్పిటల్ పెట్టామా? ముఖ్యమంత్రులు చేసే పనులు ముఖ్యమంత్రులు చేస్తారు, అందుకని వాళ్ళని పక్కన పెట్టండి. ఒక ఎమ్మెల్యేగా ఏం చేసాం మనం? ఇక్కడ అవసరాలు గుర్తించామా? అవసరాలు గుర్తించి వాటి కోసం పోరాడామా? కమిషన్ల కోసమా ప్రజలు ఎమ్మెల్యేని చేసింది? కైవల్య నదిలో పూడికి తీత కోసమా ప్రజలు ఎమ్మెల్యేని చేసింది? రైల్వే లైన్ పోతా ఉంటే క్వాలిటీ చెక్ చేయడానిక ఎమ్మెల్యేని చేసింది? దేనికోసం ప్రజలు ఎమ్మెల్యేని చేశారు? వెంకటగిరి ఎమ్మెల్యే అంటే ఎలాంటి పేరు ఉండాలి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే, నేదురుమల్లి రాజలక్ష్మమ్మ వెంకటగిరి ఎమ్మెల్యే, సాయికృష్ణ యాచేంద్ర గారు వెంకటగిరి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలి, మంచి పనులు చేయాలి, మనసుల్లో ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి. అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే అంటే ఏంటో చేసి చూపి. 15 సంవత్సరాలు ఆగిపోయింది. అభివృద్ధి అంటే ఏంటో తెలీదు. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏంటో, ఆ రుచి ఏంటో చూపిస్తాను నేను మీకు.
నేదురుమల్లి వారసుడుగా జగనన్న మీకు సేవ చేయమని పంపించాడు. జనార్దన్ రెడ్డి గారు 80లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ డక్కిలి మండలం నుంచి గట్టిగా 4 స్తంభాల్లాగా ఆయన పక్కన నిలబడ్డారు. ఈ డక్కిలి మండలం నుంచి తీసుకొని పో. జై రామన్న